మనుషులను మీరు చూచి వారిని ప్రేమించి 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి మనిషిగా వచ్చామన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని మనుషులమే మేము మందిరంలోకి వచ్చి మనసారా మిమ్మల్ని ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉన్నాం ప్రభా. పిల్లలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు కలరా అని నీవు తప్పక ఆశీర్వదిస్తున్నావు. మరిచిపోయే దేవుడు కాదు కనుక ప్రతి వారిని దీవించడానికి ఇష్టపడుతున్నావు కనుక దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మనం చేసుకుంటున్నాము తండ్రి. పిల్లల 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు అని బైబిల్ చాలా తేటగా తెలియజేస్తుంది. పిల్లల దేవుడు అనగానే దేవునికి ఉండేటువంటి గుణలక్షణాలు చాలా గొప్పవి. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, దేవుడు అంటే సర్వజ్ఞాని, దేవుడు అంటే సర్వవ్యాపి. ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనము బైబిల్ అంటే ఎన్నో చూస్తాం. అందులో మూడింటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సర్వశక్తిమంతుడు, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. అంటే ఆయనకి మించినటువంటి శక్తి ఇంకెవరికి ఉండదు. సర్వశక్తిమంతుడు అని బైబిల్ చాలా తేటగా తెలియజేస్తుంది. అది ఆయన యొక్క గుణలక్షణం. రెండవదిగా సర్వజ్ఞాని, ఆయనకు మించినటువంటి జ్ఞానం ఇంకెవరికి ఉండదు. ఓమ్ని సైంట్ అంటాం. మనుషులు మించినటువంటి జ్ఞానం, మనుషులు మించినటువంటి శక్తితో పాటు దేవుడు అంటే ఆయన సర్వవ్యాపి అయినటువంటి వాడు. అదొక గొప్ప లక్షణం. గాడ్స్ అట్రిబ్యూట్స్ ని కనుక మనం స్టడీ చేస్తే దేవుని యొక్క గుణలక్షణాలు ఎలాంటివి, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన తత్వం ఎలాంటిది అని మనం కనుక ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుని గుణలక్షణాల్లో మానవునికి ఉండేటువంటి గుణలక్షణాల కంటే అతీతంగా ఆయన ఉన్నాడని అర్థమవుతుంది. మానవాతీతుడు అంతమందికే దేవుడు. దేవుడు అలాంటి సర్వశక్తిమంతుడిగా, సర్వవ్యాపిగా, సర్వజ్ఞానిగా ఉంటున్నటువంటి వాడు. మనుషుల్ని సృష్టించాడు కనుక దేవుడు అంటే సృష్టికర్త కనుక అది లక్షణం. కనుక దేవుడు సృష్టికర్త, మనుషుల్ని సృష్టించాడు. ఈ సృష్టి అంతటిని కనబడుతున్న ఆకాశం, అందరి సమస్తం, సూర్య చంద్ర నక్షత్రాలు, అలాగే భూమి, భూమి మీద ఉండేటువంటి జంతువులు, భూమి మీద ఉండేటువంటి జీవులని ఆయన సృష్టించారు. ఒక్క బైబిల్ మాత్రమే చాలా తేటగా స్పష్టంగా దేవుడు ఎలా సృష్టించాడో ఆ వర్ణనంతా తెలియజేస్తూ 6 రోజుల సృష్టిలో భూమి, ఆకాశం, భూమి మీద ఉండే జీవులు, ఆకాశంలో ఉండేటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు, జంతువులు, పక్షులు, ఎగిరేవి, ప్రాకేవి, ఈగేవి, స్థూల జీవులు అంటే కనబడేవి, సూక్ష్మ జీవులు అంటే కనబడని జీవులు, మనుషులకి కనబడనివి, మనుషులకి కంటికి కనబడవి, మనిషి కంటికి కనబడేవి, ఇలాంటి ప్రాణికోటంతటినీ చేసినటువంటి దేవుడు 6 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టి చేసుకుంటూ వచ్చాడు అని చాలా చక్కటి క్రియేషన్ అకౌంట్ ని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకెక్కడా కనపడటం లేదు, ఇంకే గ్రంథంలోనూ కనపడటం లేదు. ఎలా వచ్చింది ఈ సృష్టి అని అంటే సమాధానం ఇంకెక్కడ దొరకదు, ఒక బైబిల్లో దొరుకుతుంది. సో దట్ చాలా సిస్టమాటిక్ గా ఎవ్రీడే ఆయన చేయవలసినటువంటి సృష్టి అంతటినీ చేశాడని రాయబడింది. అందులోనే మానవుని కూడా దేవుడు సృష్టించాడు అని చాలా చక్కటి వర్ణన ఉంది. దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపంలో అంటే అంతర్గత స్వరూపం, అంతర్గత పోలికలతో మానవుని సృష్టించాడు. మట్టిని గీశాడు, మనిషిగా చేశాడు. ఆ మొట్టమొదటి మనిషి ఆదామని, ఆయనకు ఒక తోడు ఉండాలని చెప్పేసి తోడుగా ఉండడం కొరకు ఒక స్త్రీని సృష్టించాడని, ఆదిమ దంపతులుగా ఆదాము హవ్వ ఉన్నారని చాలా చక్కటి వివరణ బైబిల్లో మాత్రమే ఉంది. యాడమ్ అండ్ ఈవ్ అని, ఫస్ట్ మ్యాన్ అండ్ ఫస్ట్ ఉమెన్. అలా సృష్టించబడినటువంటి ఆదాము హవ్వల ద్వారానే ఈ రోజున మనుషులు కోట్ల మంది ప్రపంచం నిండా కూడా మరి ఉన్నారు. జనాభా ఆ విధంగా పెరిగింది. ఇలాంటి ఈ మనుషులందరినీ కూడా
దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు వారి వైపు ఒకసారి చూశాడు. అలా చూడగానే ఆయన దృష్టికి తన పోలికలో తన స్వరూపంలో చేయబడినటువంటి మనుషుల్ని ఆయన చాలా ప్రేమిస్తున్నాడని బైబిల్ తెలియజేస్తూ ఉంటాడు. మిగతా వాటికి ఆ పోలికలు, దేవుని పోలికలు లేవు. మిగతా జీవుల్లో దేవుని యొక్క పోలికలు లేవు. దేవుని యొక్క ఇమేజ్ కానీ దేవుని యొక్క లైక్నెస్ కానీ లేవు. సో మనుషుల్లో మాత్రమే ఆయన యొక్క లైక్నెస్, ఆయన ఇమేజ్ ఉంది కనుక మనుషుల్ని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. అదేంటంటే మిగతా జీవుల్ని ప్రేమించడా దేవుడు అంటే ప్రేమిస్తాడు. మనం ఒక్కొక్కరు పెంచుకుంటాం ఇంట్లో, దాన్ని ప్రేమిస్తాం. అలాగే మన కన్నబిడ్డని మనం ప్రేమిస్తాం. కన్నబిడ్డని కుక్కని ఒకలాగా, పట్టుకున్న దాన్ని ఆ ఇంట్లో పెట్టుకున్న దాన్ని ఒకలాగా ప్రేమించాం. ప్రేమలో తేడా ఉంటుంది. అలాగే దేవుడు సర్వజీవుల మీద ఆయన యొక్క దయ, దాక్షిణ్యం, జీవకారుణ్యం ఉంది. కానీ మనుషుల మీద మాత్రం వెరీ స్పెషల్ గా ఉంది. బికాస్ నా కొడుకు మీద ఉన్న ప్రేమ వేరు. కుక్క పెంచుకుంటున్నంత మాత్రం దాన్ని దయ చూపించి దాన్ని 3 పూటల అన్నం పెట్టి లేకపోతే తినే ఆహారాన్ని పెట్టి మాంసం పెట్టి దానికి స్నానం చేయించి దానితో సబ్బు అన్ని ఉంచినా కానీ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లవింగ్ మై పెట్ అండ్ మై సన్. లైక్ దట్, ఆ విధంగా అన్నమాట. కుక్కను ప్రేమించేదానికి, కన్న కొడుకును ప్రేమించేదానికి మనుషుల మీద మన దగ్గర ఎంత తేడా ఉందో, అలాగే దేవుడు ఈ సర్వజీవుల మీద దయ చూపించిన మనుషుల మీద మాత్రం చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే తన పోలికలు ఉన్నాయి, తన స్వరూపులు ఉన్నాయి. అయితే ఒక సమస్య వచ్చింది. ఏంటా సమస్య అంటే ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. 6 రోజుల సృష్టిలో ఆదాము హవ్వల్ని సృష్టించాడు. అలా సృష్టించిన తర్వాత వారిని ఏదేను అనేటువంటి వనంలో పెట్టాక వారు చక్కగా ఉన్నారు. కానీ కొన్నాళ్ళే చక్కగా ఉన్నారు. ఆ తర్వాత వారు దేవుని మాట మీరి పాపం చేశారు. దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. దేవునికి వ్యతిరేకం అయిపోయారు. తద్వారా వాళ్ళని మనం చూస్తే ఏమైపోయారంటే ఆడమ్ అండ్ ఈవ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అండ్ దే బికేమ్ సిన్నర్స్. ఆడమ్ అండ్ ఈవ్ సిన్నర్స్ అయిపోయారు, పాపులు అయిపోయారు. ఇప్పుడు ఆదామావులు పాపులైన కారణం చేత వారికి పుట్టినటువంటి జనాభా అంతా ఏమైపోయారు అంటే పాపులు అయిపోయారు. సో మనుషులందరూ కూడా పాపులే, జన్మతః పాపులము అని అందుకే మనం ప్రార్థన చేస్తా ఉంటుంటాం, ఒప్పుకుంటూ ఉంటుంటాం. కర్మతః కూడా పాపులమే. లోపల పాపం ఉంది కనుక బయట కూడా అదే పాపం చేసే వాళ్ళంగా తయారయ్యాం. మన స్వభావం పాప స్వభావం, మనం చేసేటువంటి పనులు కూడా పాపపు క్రియలే చేసుకున్న కారణం చేత దేవుడు మనుషులు వైపు చూసేసరికి మనుషులు నా నుండి సెపరేట్ అయిపోయారు, నా నుండి దూరం అయిపోయారు, పాపులు అయిపోయారు. వీరి కొరకు పరిష్కారం చేయాలి అని. ఏంటో పరిష్కారం అంటే పాపం తొలగించాలి. అప్పుడే మనుషులు తన హక్కును చేర్చుకోగలుగుతారు. అప్పుడే మనుషులు భూమి మీద ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆ పాపం తొలగించిన తర్వాతే ప్రాణాలు పోయాక పరలోకంలో మోక్షంలో ఉంచగలుగుతాడు. అన్లెస్ అదర్వైజ్ అవదన్నమాట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులు, అపరిశుద్ధులు మనుషులు అయిపోయారు కనుక వాళ్ళని చేర్చుకోలేడు, దాని దగ్గర ఉంచుకోలేడు. ఆయన పరలోకంలో సంతోషించలేడు కనుకనే ఒక ప్రణాళిక వేశాడు. దాని బైబిల్ ఏమంటుందంటే రక్షణ ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ ప్రణాళికలో భాగంగానే 2000 సంవత్సరాల క్రిందట ఆయన మానవుడిగా జన్మించాడు, భూమి మీదకి వచ్చాడు. ఒకసారి ఏమో చూడండి. ఓసారి ఏమైంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు తెలివితేటలు ఉన్నాయి కదా. శాస్త్రజ్ఞులకి ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళు బుర్ర వాడతారు. మనం కొంచెం వాడతాం కానీ వాళ్ళు ఎక్కువ వాడతారు, అదే పనిలో వాడతారు. వారి మేధాశక్తితో సృష్టినంతని పరిధి చూస్తున్నప్పుడు ఈ అంతరిక్షంలో అడుగు పెట్టేటువంటి వారిని, అంతరిక్ష శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటాం కదా. ఖగోళ శాస్త్రజ్ఞుడు అప్పుడు ఫస్ట్ టైం ప్రపంచంలోనే అమెరికా దేశం నుండి బయలుదేరి చంద్రమండలంలో అంతరిక్షంలోకి వెళ్ళి అడుగు పెట్టాడు. అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన అడుగు పెట్టి అక్కడి నుంచి ఆయన అమెరికా జెండా చంద్రమండలంలో పాతి అదొక పెద్ద విజయంగా అంతా కూడా చెప్పుకున్న తర్వాత కిందకి వచ్చేసారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కిందకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మరలా మరొక ఖగోళ శాస్త్రజ్ఞుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రమండలంలో అడుగుపెట్టి జెండా పాతి వచ్చారు, కానీ నేను అక్కడికి జీప్తో వెళ్తాను, జీప్తో చుట్టూ చంద్రమండలంలో తిరుగుతాను అంటాడు అనమాట డాక్టర్ జేమ్స్ ఇర్విన్ అంటే. ఆయన అలాగే జీప్తో చంద్రమండలంలో చుట్టూ తిరుగుకుంటూ వచ్చాడు. అందరూ కూడా ఆయన్ని భూమి మీదకి వచ్చాక చాలా ప్రశంసించారు. గుంటూరు వచ్చారు ఆయన. గుంటూరులో ప్రకాష్ అని నా స్నేహితుడు అప్పుడు ఆయన గుంటూరు వచ్చేటప్పుడు సభలో ఆయన మాట్లాడుతూ ఉంటుంటే షేక్ హ్యాండ్ ఇద్దామన్నా కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా. మరి చంద్రబాబు అడుగుపెట్టి వచ్చినటువంటి శాస్త్రజ్ఞుడిని షేక్ ఇచ్చి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత ఆయన ఆటోగ్రాఫ్ తీసుకొని ఇలా గుర్చిపోతుంటే కొంతమంది పత్రికా విలేకరులు అందరూ కలిసి ఉన్నారంటే మానవుని యొక్క జీవిత చరిత్రలో విశేషం ఏమన్నా ఉంది అని అంటే మానవుడు భూమి మీద నుండి చంద్రమండలంలో అడుగు పెట్టడమే అన్నారు పత్రికా విలేకరులు. అప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడండి అని అంటే ఆయన మైక్ ఇచ్చారు. జేమ్స్ ఇర్విన్ గారు ఫస్ట్ టైం మైక్ ఎలా పట్టుకొని దేవుడు ఎన్నో గ్రహాన్ని విశ్వంలో చేశారు. చంద్రుడు ఒక గ్రహం, సూర్యుడు ఒక గ్రహం, ఇలా చాలా గ్రహాలు మనం కూడా చెప్పుకుంటాం. తెలియని ఎన్నో ఉన్నాయి, గెలాక్సీలు అంటాం, పాలపుంతలు అంటాం, ఇలా ఎన్నో ప్లానెట్స్ ఈ యొక్క యూనివర్స్ లో ఉన్నాయి, విశ్వంలో ఉన్నాయి. ఇవన్నీ సృష్టించినటువంటి దేవుడు మానవుడిగా మారి అవన్నీ వదిలిపెట్టి గ్రహాలన్నా ఉంటుండగా భూగ్రహం మీద వదిలిపెట్టి చూశారు. అది మానవుని యొక్క జీవిత చరిత్రలో విశేషమైనటువంటి ఘట్టం. Man landed on the moon is not the greatest event in the history of mankind. But God landed on the planet of Earth is the greatest event. నరావతారిగా ఆయన దేవాది దేవుడు సృష్టి అంతటినీ చేసినటువంటి వాడు, గ్రహాలన్నింటినీ చేసినటువంటి వాడు ఈ భూగ్రహం మీద వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. లోకము నుండి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే ప్రేమించే వచ్చాడు. పాపముల నుండి ఆయనే రక్షించగలడు కనుక రక్షించాలి అనే ఉద్దేశంతో మత్తయి సువార్త 1:21 తన ప్రజల్ని, తాను సృష్టించిన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించడం కోసమని యేసు అని అంటే అదేదో కొత్త పదం అని కాదు, దాని అర్థం రక్షకుడు అని. రక్షించడానికి వచ్చాడు, పాపం నుండి రక్షించడానికి వచ్చాడు, పాప స్వభావాన్ని తీసివేయడానికి వచ్చాడు. పాప ఫలితాలు ఎన్నున్నాయో సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. పాపం వల్ల ప్రశాంతత లేదు, పాపం వల్ల పరలోకం లేదు. పాపానికి వచ్చేటువంటి పర్యవసానాలన్నింటినీ తొలగించడానికి, పాపాన్ని పరిష్కరించడానికి, పాపం అనే సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలంటే డెఫినెట్ గా దేవుడు మానవుడు అవ్వాల్సిందే. అందుకని అయ్యేది అలా అయ్యి ఆయన చేసింది ఏమిటి అని అంటే ఈ భూమి మీద అడుగుపెట్టి మనుషులందరినీ కూడా ప్రేమిస్తూ పాపం పోవాలంటే పరిష్కారం పరమాత్ముడు జీవాత్ముడు అవ్వాలి. జీవాత్ముడు అవడం మాత్రమే కాకుండా రక్త ప్రోక్షణ చెయ్యాలి. రక్తం ప్రోక్షిస్తేనే జన్మ కర్మ పాపాలు పరిష్కరించబడతాయి. పాపాలన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ అవసరం. కాబట్టి ప్రియులారా, రక్త ప్రోక్షణ కొరకు ఆయన శిలువలో ఆ నిలువ కొయ్య అడ్డు కొయ్య మీద ప్రాణాలు ఇచ్చాడు. ఇది మా స్నేహితులైనటువంటి వారికి తెలియలేదు, మా వాళ్ళకి చాలా వరకు తెలుసు. అయినా క్రిస్మస్ రోజు దీన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాము అని అంటే నువ్వు పుట్టావు, ప్రాణం పెట్టడానికే పుట్టావు, అందుకోసమని ఇదిగో మేము మిమ్మల్ని పూజించడానికి ఇష్టపడుతున్నాము అని అంటానదే క్రిస్మస్ అని. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారి యొక్క పుట్టిన ఈ దినమును క్రిస్మస్ అని క్రైస్తవులు అనలేదు. క్రైస్తవేతరులైనటువంటి స్నేహితులు దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి, పుట్టాడు కాబట్టి ఆయన్ని దేవుడు గనుక ఆయన్ని ఆరాధించాలి గనుక మీరు ఆరాధిస్తున్నారు గనుక ఇది క్రిస్మస్ అన్నారు. క్రిస్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన. సో దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రక్రియలో పాపం పోగొట్టడం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వాడు. ప్రాణం పెట్టేస్తే ఎక్కడ చచ్చిపోతే ఇంకెక్కడ దేవుడు అవుతాడు అనే ప్రశ్నకు సమాధానంగా బైబిల్ ఏం చెప్తుందనంటే ఆయన బహుత్తానుడు అయ్యాడు, మరణాన్ని గెలిచినటువంటి వాడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అని అంటే మరణాన్ని గెలవాలి, లేకపోతే సర్వశక్తిమంతుడు అనలే. మౌని పొటాన్ పెట్టే
మరణాన్ని గెలిస్తేనే ఓమ్నిపోటెంట్. అన్ని సాధించగలిగారు బలాఢ్యులైనటువంటి వారు ఈ భూమి మీద. ఆ అన్నిటినీ చేరగలిగారు. చంద్రమండలంలో కూడా అడుగు పెట్టగలిగాడు జ్ఞానులైనటువంటి మనుషులు. కానీ అనంత జ్ఞానులు కారు, అనంత శక్తిమంతులు కారు మనుషులు. అలాగే ఇంకో మంచి విశేషం ఉంది దేవుని యొక్క లక్షణాల్లో. అదేంటంటే సర్వవ్యాపి. ఒకే సమయంలో మీ ఇంటి దగ్గర ఇక్కడ ఉండలేదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేరు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేరు. మనుషులు ఎవరన్నా అంటే ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాం. దేవుడు ఒకే సమయంలో అక్కడ ఎక్కడ ఉండగలిగితే అక్కడ ఆయన ఉండగలడు. అది సర్వవ్యాపి, ఓమ్ని ప్రెసెంట్. సర్వశక్తి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు ఇక మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన దేనికి అన్న మాటలు చెప్పి నేను ముగింపులోనికి వస్తా. ఇంకా దేనికి అంటే బైబిల్ చాలా తేటగా ఏం తెలియజేస్తుంది అంటే, ఇదిగోండి ఆ యేసు అనేటువంటి పేరులోనే ఇమ్మానుయేలు అనేటువంటి పేరు కూడా దాగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా పేర్లు. ఆ పేర్లు వెనకాల అర్థం ఉందన్నమాట. అంటే నేమ్ టెల్స్ మీనింగ్, హిస్ నేచర్. సో ఆ పేరు వెనక మన పేర్లు కూడా అర్థాలు ఉన్నాయి కదా. అట్లాగే యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ పేర్లలో ఇమ్మానుయేలు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనది నేను చెప్పి ముందుకెళ్తాను, ముగిస్తాను. ఇమ్మానుయేలు ఈ భాషా పదానికి భాషాంతరం అర్థం ఏంటి అని రాయబడింది అంటే దేవుడు మనకు తోడు అని రాయబడింది. ప్రియులారా, క్రిస్మస్ సెలబ్రేషన్ వచ్చినటువంటి స్నేహితులని మీ అందరితో, దేవుని బిడ్డలైన మీ అందరితో క్రిస్మస్ అంటే ఏమిటి అని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్టే గాడ్ విత్ us. దేవుడు మనకు తోడు. ఏల్ అనేటువంటి మాటకి ఈ హెబ్రీ భాషా పదం ఇది. ఏల్ అనే మాటకి దేవుడు అని అర్థం. మాన్యుల్ అనగా తోడు అన్నది. దేవుడు మనకు తోడు. మీకు విషయం చెప్పాలి, మనిషి ఒంటరిగా జీవించడం చాలా కష్టమైనటువంటి పని. మ్యాన్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. బట్ దేవుడు దగ్గరికి వచ్చేసరికి ఆయన స్వయంభవుడు, ఆయన ఒంటరిగా ఉండగలడు. ఆ మాటకు వస్తే ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మరీ ఒంటరిగా లేడనమాట. దేవుడు అని అంటే అది ప్లూరల్ వర్డ్ కూడా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, జ్యోతులు, సెరుపులు, కెరూబులు అని గాడ్ హెడ్ అంటుంది బైబిల్. దేవుడు కూడా సమాజంగా ఉన్న ఏక అన్నమాట. త్రీ ఏక లేదా బహు ఏక దేవుడుగా ఉన్నాడు అన్నమాట. సో అలాంటి దేవుడు ఆయన స్వయంభవుడు అయితే మానవుడు మాత్రం ఒంటరిగా ఉండలేడు. ఆదామును సృష్టించిన తర్వాత అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అని అంటే దేవుడు సమాజంగా ఉండే ఏకైక వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని కలిగి ఎలాగైతే ఉన్నాడో అలాగా మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని నరుడికి నారిని తయారు చేసి వారిని భార్య భర్తలని చెప్పి వారిని ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. సో అలాగా ఏడం కొరకు ఈవునిచ్చేటట్టు మంచి మాట రాయబడింది. ఏంటంటే ఎజర్, సాటి అయిన సహకారి. సో మానవుడికి ఓ జంతువుకి, మానవుడికి ఓ పక్షికి చెంట కుదరదు, పొత్తు కుదరదు. మానవుడికి మానవుడే ఉండాలి. మానవుడికి మానవుడు ఉంటే బాగుంటది అనుకుంటున్నారు చాలా మంది. మగాడిని పెళ్లి చేసుకోవడం, ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం, ఇది పాప స్వభావం. అంటే ఇదే మనిషి విపరీతమైనటువంటి కోరికలకి గురి అయిపోయి పురుషునితో పురుషుడు కావాలనుకోవడం, స్త్రీతో స్త్రీ కావాలనుకోవడం, లెస్బియనిజం, హోమోసెక్సువాలిటీ అనేవి ఈజ్ ఆర్ ద సిన్స్. ఏంటి అని అంటే ఇవి కూడా తప్పు కాదు అని చాలా దేశాలు అంటుంటే భారతదేశం కూడా అలాగే అనేసింది అనమాట. ఇంకా గాఢగా కలిసి బ్రతకూడనట్లుగా వేరొకరిని ఇష్టపడి కోరుకుంటున్నా కూడా వివాహేతర లైంగిక సహవాసాలు కూడా తప్పు కాదంటుంది మనసు సుప్రీం కోర్టు కూడా అలాగే అనేసింది. అలాగే స్త్రీలతో స్త్రీలు స్వలింగ సంపర్కులుగా ఉన్నా కూడా అది పాపం కాదనేసింది, అది లోపం కాదనేసింది, అది తప్పు కాదనేసింది. ఎలా కాదు చెప్పండి? పురుషులు కలుసుకుంటే పిల్లలు పడతారు, స్త్రీలు కలుసుకుంటే పిల్లలు పడతారు. ఆ ప్రశ్న కనుక మన సుప్రీం కోర్టుకి కానీ లేకపోతే మేధావులు కానీ వేసినా కూడా తప్పు కాదంటున్న మేధావులకు వేసిన సమాధానాలు స్త్రీ పురుషులకే పడతారు. నేను ఈ విషయం చెప్తున్నానంటే పాపాల రకాలు చెప్తూ ఉన్నాను. మరో విషయం చెప్తాను. ప్రియులారా, మనం
ఈ బైబిల్లో యేసుక్రీస్తు వారి పుట్టుక చూసేటప్పుడు స్త్రీ పురుషులకి మనం అందరం పుట్టాం, అమ్మా నాన్న గారి భూమి మీదకి వచ్చాము. యేసుక్రీస్తు వారు మాత్రం కన్యక గర్భంలో ఈ లోకానికి వచ్చారు. వర్జిన్ బర్త్. జీసస్ బర్త్ ఇస్ వర్జిన్ బర్త్, అన్యూజువల్ ఎంట్రీ ఇంటూ దిస్ వరల్డ్. ఈ లోకంలోకి ఆయన అసాధారణంగా వచ్చారు. ఎందుకు అసాధారణంగా రావాలంటే ఆయన అసాధారణమైన వాడు కనుక, ఆయన మానవాతీతుడు కనుక. మనిషి పుట్టినట్టుగానే ఆయన కూడా పుడితే స్త్రీ పురుషుల ద్వారా వస్తే పాప స్వభావం అంటుతుంది కనుక ఓన్లీ విమెన్ ని, స్త్రీని తీసుకొని మరియను తీసుకొని మరి గర్భం ద్వారా ఈ లోకంలో వచ్చారు. సో ఈ లోకానికి అలా రావడం వల్ల ఆయన పరిశుద్ధుడిగా, దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు అని చూపించుకున్నాడు. ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా తల్లి కన్య మరియ గర్భంలో పడి ఈ లోకంలోకి వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో దేవుడు మనకు తోడుగా ఉంటే ఏంటంటే లాభం అని అంటే, ఎజర్ అని అంటే తోడుగా ఉండడం, ఎబెనెజర్ అని అంటే దేవుడు తోడుగా ఉండడం. అనేది మానవుడు తోడుగా ఉండాలి సరిపోదు. మానవుడు తోడుగా మనుషులు ఎంతమంది ఉంటున్నా, నీడగా ఎంతమంది ఉంటున్నా తోడు నీడ అంటాం భార్య భర్తల్ని. అలాగే బిడ్డలు కూడా ఉండాలనుకుంటాం. బిడ్డలు ఎంతమంది ఉంటున్నా గాని, బంధువులు ఎంతమంది ఉన్నా గాని, భాగాలు ఎంతమంది ఉంటున్నా గాని, చుట్టూ ఎంతమంది మనుషులు ఉంటున్నా గాని చాలాసార్లు ఒంటరితనాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి సాటి మనిషితో సరిపెట్టుకోలేడు. దేవుడు తోడుంటేనే సంతోషం అన్నమాట. సో క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అండ్ విత్ యూ. నిన్ను బట్టి ఆయన చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఇన్ యూ అండ్ విత్ యూ, నీతో ఉండడానికి, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆహ్వానిస్తే యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడివి, మానవుడిగా మారావు, నా మరణం జన్మకర్మ పాపాలను పోగొట్టడానికి, ప్రశాంతత ఇవ్వడానికి, ప్రాణాలు పోయాక మోక్షం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ఇన్ని పశువుల బస్సుల మీద నువ్వు ప్రాణం పెట్టావు అని నమ్మితే, హృదయానికి ఆహ్వానిస్తే మనశ్శాంతి, మనుగడ భూమి మీద మనశ్శాంతితో గడుస్తుంది. మరణం అయ్యాక మోక్షం సాధించగలుగుతామని బైబిల్ ఇస్ వెరీ క్లియర్. సో దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే దేవుడుగా ఆత్మస్వరూపుడుగా అలా ఉండిపోతే కుదరదు. ఆయన మనల్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? ఆయన మనం అర్థం చేసుకోవడానికి ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. రక్త మాంసాలని ఆయన కూడా ధరించుకున్న కారణం చేత ఆయన మనల్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, అది నేను చదువుతాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చాలా చక్కటి మాట అక్కడ ఉంది. నాకు ఇష్టమైన మాటల్లో, బైబిల్ అంతా ఇష్టమే, అందులో ఆ ఇష్టమైన మాటల్లో బైబిల్ అంతటిలో ఇదిగో ఈ మాట మరి ఇష్టంగా ఉండేటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ ఉన్నవారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను. 15వ వచనం. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉంటాడు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం మన దగ్గర చేరుదము. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలు చూడండి. సహానుభవం కలిగినటువంటి వాడు, ఈ శరీరంలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తాయో అలాంటి ఆయన కూడా శరీరాన్ని ధరించుకొని ఆ ఎక్స్పీరియన్సెస్ ఆయన కూడా తీసుకున్నాడు. సహానుభావుడు, సేమ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎదుర్కొన్నాడు. ఆకలి వస్తే ఎలా ఉంటుంది, నిద్ర వస్తే ఎలా ఉంటుంది, కోపం వస్తే ఎలా ఉంటుంది, బాధ వస్తే ఎలా ఉంటుంది, కష్టం వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన కూడా ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ లోనికి వచ్చాడు. లేకపోతే సమస్త విషయంలో శోధించబడ్డాడు. పాపం చేయడానికి శోధనలు వస్తే ఎలా ఉంటుందో, మనం ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడానికి కలిగేటువంటి శోధనలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, ఇవన్నీ లాగుతున్నప్పుడు కామ, క్రోధ, మోహం, మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా ఎలాగ మనల్ని లాగుతా ఉన్నటువంటి టెంప్టేషన్స్ అన్నమాట. ఈ టెంప్టేషన్స్ నేను బాడీలో ఉన్నాను కనుక నాకు తెలుసు, నీకు తెలియదు అని అనడానికి లేదు. ఆయన కూడా బాడీలోకి వచ్చాడు, ఆయన కూడా శరీరధారి అయి వచ్చాడు. గాడ్ ఇన్కార్నేట్ ఈజ్ క్రిస్మస్. ఆయన శరీర ధారణ చేసుకోవడమే క్రిస్మస్. ఆయన శరీర ధారణ
పొందుకున్నాడు కనుక ఆయన కూడా శరీరం ఉంది కనుక, ఆత్మస్వరూపుడైన వాడికి కూడా శరీరం ఉంది కనుక ఆ టెంప్టేషన్స్ ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. ఆశ్చర్యమైన విషయం, గొప్ప విషయం ఏంటంటే ఆయన టెంప్టేషన్స్ వచ్చినా కూడా ఆయన పాపం చేయలేదు. పాపము చేయలేనివాడుగా, పాపము లేనివాడుగా ఉన్నాడు. సిన్లెస్. జీసస్ ఈజ్ సిన్లెస్. ఆయన పాపం లేదు అని చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. జన్మలో చూసేటప్పుడు పురుష ప్రమేయం లేదు, ఆయన స్త్రీ గర్భాన్ని పుట్టాడు. పవిత్రమైన జన్మ. ఈ భూమి మీద బతికేటప్పుడు కూడా ఆయన పాపం చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. మీకు విషయం చెప్పనా, చాలా మంది బలాఢ్యులైనటువంటి వారు చచ్చిపోయారు కదా. ఎలా చచ్చిపోయారు తెలుసా? కాంత దగ్గర, కాకం దగ్గర, కీర్తి దగ్గర చచ్చిపోయారు. చాలా బలం కలిగిన వాడు కదా బ్రూస్లీ. అంతమందినో ఈజీగా చంపేసేవాడు. ఆయన్ని చంపాలంటే ఏం చేయాలి అని అనుకున్నాడు అనమాట. ఆయన ఉదయకాలాన బీచ్ ఒడ్డుకి వెళ్ళి ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు అందమైన అమ్మాయిని పంపించి మోహించేటట్టుగా చేసి ఆమె ద్వారా కథగానే చెప్పారు. ఎంతో బలాఢ్యుడు, పులే కానీ ఆడపిల్ల దగ్గర పడ్డాడు అన్నమాట. ఇలాంటివి చాలా విషయాలు చెప్పుకోవచ్చు బలాఢ్యుల దగ్గరకు వచ్చేసారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన ఎక్కడా కూడా ఆఖరికి స్త్రీ దగ్గర కూడా ఉన్నట్టుగా కనబడు. కాంత దగ్గర ఆయన ఏమాత్రం పడిపోలేదు. ధనం ఆయన ఏమంటాడంటే, వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీద పశువులు నావి, సృష్టికర్త నేను అని అంటున్నవాడు శరీరధారణ అయిన తర్వాత కూడా ఒకవేళ ఏమన్నా ధనానికి డబ్బులు పడతాడేమో అని అనుకుంటే డబ్బులు పడవాడేవాడు కదా భూమి మీద. యేసుక్రీస్తు వారు ఆయన కనకానికి పడలేదు, కాంత దగ్గర పడలేదు, కనక దగ్గర పడలేదు. అలాగే కీర్తి ప్రతిష్టల దగ్గర తీసుకొచ్చేసరికి ప్రియులారా గమనించండి, ఆయన రాజు చేసేద్దాం అనుకున్నాడు. అబ్బా మీకు ఎంత ఫాలో అయింది. 6 రోజుల్లోనే పెద్ద సెలబ్రిటీ ఆయన. 2000 సంవత్సరాల క్రిందటే జనసమూహాలు విపరీతంగా ఆయన వెనకాల పడేవారు. ఈ రోజు ఉండేటువంటి సెలబ్రిటీస్ ఇప్పుడు, కానీ ఆ రోజున ఆయన సెలబ్రిటీ. ఎంతో మంది ఫాలోయింగ్ ఉండేది. అందరూ కలిపి ఆయన్ని రాజు చేసేద్దాం అనుకుంటే దాక్కుని వెళ్ళిపోయి దూరంగా ఉండిపోయాడు. నేను వచ్చింది దేవుణ్ణి చూపించడానికి, నేను వచ్చింది మనుషులను ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టి పాపాన్ని తొలగించాను, నేను వచ్చింది ఒకటలకి పేరు ప్రతిష్టలకి లొంగిపోవడానికి కాదు అని ఆయన కాంత కనకం కీర్తి దగ్గర పడలేదు. ఆయన కామక్రోధ మోహమ్మద్వాసర్యాలను జయించినటువంటి వాడు. అలా పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అని సవాలు చేసినటువంటి వాడు. అంత పవిత్రుడు. ఆయన జీవితంలో పవిత్రత, ఆయన జన్మలో పవిత్రత, ఆయన బోధల్లో ఎంతో పవిత్రత. వ్యభిచారులు వచ్చి నిలబడినా కూడా మాత్రం చూపులో కూడా పాపం లేకుండా మా అని చెప్పి దాన్ని మార్చిన వాడు. యేసుక్రీస్తు వారి మనుషులు మనస్తత్వాన్ని, మనుగడని, జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు తప్ప మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. మతి మార్చి, గతి మార్చి బ్రతుకుల్ని దీవించడానికి వచ్చినటువంటి వాడు. మత ఛాందస్యవాదులు ఏదేదో అనుకుంటారు. సమయోచితమైన సహాయం చేసి పాపం మానుకోవడానికి, పవిత్రంగా బ్రతకడానికి, ప్రేమగా ఉండడానికి ఆయన సహాయం చేస్తారు. ఎంతమంది చెప్పలేదు చెప్పండి? ఎంతమంది బాబా చెప్పలేదు నీతి సూత్రాలు? ఎంతమంది గురువు గారు చెప్పలేదు మంచి బాబులు? ఇలా ఉండండి, అలా ఉండండి అని ఎంతమంది అని చెప్పవచ్చు. కానీ నేను అలా ఉండడానికి నాకు సాయం చేసేవాడు కావాలి. అబద్ధం ఆడకుండా ఉండడానికి నాకు సాయం చేయాలి. వ్యభిచారం చేయకుండా ఉండడానికి నాకు సాయం చేయాలి. కాంత కనకం కీర్తి దగ్గర పడకుండానట్లుగా నేను నిలబడాలి అని అంటే నాకు సాయం చేయాలి. అలా సహాయం చేయడానికి వచ్చినటువంటి వాడు. నీతి సూత్రాలు వల్లించడానికి మాత్రమే కాదు, నీతిగా బ్రతకడానికి సహాయం చేసేవాడు కాదు. అలాగే సహాయం చేయడానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ఆయన జన్మించాడు. ఆయన గురించి ఇంకా ఆలోచించాలని, ఆలోచిస్తే అర్థమవుతుంది. అర్థమైతే ఆరాధిస్తాం. ఆరాధిస్తూ ఉంటుంటే, నిజదేవుడిని ఆరాధిస్తుంటుంటే ఆ నిజదేవుని విలువలు, యేసు ప్రభు వారి యొక్క విలువలు, ఆ దైవత్వపు విలువలు, మానవ స్వభావం మారి ఆ నీతి స్వభావం, దేవ స్వభావం వచ్చి ఈ భూమి మీద నలుగురికి ఉపయోగపడే వాళ్ళగా ఉంటాం. పోషించండి. అవి క్లోజ్ మై ఉపన్యాసం. ఈ కృష్ణ సందేశంలో ఈ మధ్య కాలంలో ప్రపంచం అంతటినీ కూడా బాగా హల్చల్ అవుతున్నటువంటి, వైరల్ అవుతున్నటువంటి ఒక విషయం ఉంది. ప్రపంచం అంతటినీ కూడా హల్చల్ చేశాం. అదేంటి అంటే, ది మోస్ట్ లోన్లీ లేడీ ఆన్ దిస్ ఎర్త్ అంటున్నారు ఆవిడ. లైక్ మా
అనేటువంటి ఒక ఆమె, రష్యాలో రష్యాకు చెందినటువంటి ఆమె, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ రష్యాలో మత ఛాందసవాదులు క్రైస్తవ్యం మీద విరుచుకుపడిపోయి క్రైస్తవ్యం వ్యాప్తి అయిపోతుంది, దీన్ని అరికట్టేసేయాలి అని పరమత సహనం లేని వాళ్ళు ఉంటారు మనుషుల్లో. నా మతం నాకెంత మంచిదో, మతం అంటే అసలు ఏంటి అభిమతం, నా అభిప్రాయం, ఈ దేవుడు నేను నమ్ముకున్నాను అనుకోండి, నాది నేను ఎంత ఇష్టపడతానో ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే కనుక వాళ్ళ నమ్మకాన్ని కూడా గౌరవిస్తూ ఏది సత్యమో ఏదో ఒక రోజున తేలుతుందిలే అని పరమత సహనంతో మనుషులు ప్రేమించాలి, కానీ మారణాయుధాలను ఉపయోగించి మనుషులను అంతం చేయడం మంచిది కాదు. తెలియని విషయాలు కాదు ఇవి. అప్పుడే చాలా సంవత్సరాల కిందట, దాదాపు 76 ఏళ్ల కిందట మాట చెప్తున్నాను, ఈ లైకోమా అనే ఆడదాని సంగతి వినండి. రష్యాలో భయంకరంగా క్రైస్తవుల్ని రాచి రంపాన పెట్టారు, హింసించారు, కొట్టారు, తిట్టారు, విలువేశారు, ఆఖరికి చంపేశారు. నిర్దాక్షిణ్యంగా ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, చిన్నపిల్లలని కూడా చూడండి అలా చంపేస్తూ ఉంటుంటే గమనించండి. ఈ లైకోమా అనేటువంటి ఆమె యొక్క తల్లి తండ్రి వాళ్ళు ఒక బిడ్డను పట్టుకొని రష్యా నుండి కొన్ని 100 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి సైబీరియా అనే దట్టమైన మంచు భయంకరమైన అటవీ ప్రాంతంలోనికి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. భార్య భర్తలిద్దరూ ఒక బిడ్డతో పాటు వెళ్ళారు, రష్యాలో పుట్టిన బిడ్డతో పాటు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు భార్య భర్తలకి మరలా మరో ఇద్దరు పుట్టారు. ఆ ఇద్దరిలో ఒకరు లైకోమా అన్నమాట. వాళ్ళలాగా అక్కడ నిర్జన ప్రదేశంలో, అంత నిర్జన ప్రదేశంలో మనుషులు జనసంచారం లేని ప్రాంతంలో బ్రతకడం చాలా కష్టం అన్నమాట. కానీ వాళ్ళు అలా బ్రతుకుతూ ఉంటుంటే ఆ తల్లి మరి 3 బిడ్డలకి భర్తకి ఆహారం పెట్టాలి కనుక చాలా సార్లు తిండి మానేసింది. వస్తువులున్న కారణం చేత ఆమె చచ్చిపోయారు. ఇక నాన్నగారు కొంతకాలం ఉన్నారు. ఆయన కూడా మరి ఈ 3 బిడ్డలు చూసుకుంటూ ఉంటుండగా అందులో లైకోమా అనేటువంటి ఆయన కూడా చచ్చిపోయారు. పిల్లలు కూడా రకరకాల అనారోగ్యాల చేత ఆ ఇద్దరు కూడా చచ్చిపోయారు. సో ఈ లైకోమా అనేటువంటి ఆమె ఒక్కతే మిగిలింది అనమాట. ఎప్పటికీ ఉంది ఒంటరిగా 76 ఏళ్ళు. ఎలాగోలాగా కనిపెట్టి కొంతమంది ఆమెని, ఓ ధనవంతుడు, రష్యన్ ధనవంతుడు, ఏంటో ఎంత ఒంటరిగా ఉన్నాం, ఎలుగుబంట్లు తోడేళ్లు సంచారం చేసే భయంకరమైన 50 degrees సెల్సియస్ పడిపోతుంది అనమాట. ఈ చలికే తట్టుకోలేకపోతాం మనం. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువ ఉంది చలి. అలాంటి చలిలో అలాంటి క్రూర మృగాల మధ్య ఒంటరిగా 76 ఏళ్ళు అయ్యే. ఇప్పుడు 76వ సంవత్సరం నడుస్తుంది ఆవిడకి లైకోమా. ఇంటర్నెట్ లో చూడండి, ఇలాంటి మంచి విషయాలు చూడండి. ఆమె ఏమంటుంది అంటే, పట్టణంలో తీసుకొచ్చి కూడా ఆయన కొన్నాళ్ళు ఉంచుతామా అని అంటే ఈ జనసందోహాల మధ్యలో, ఈ అన్యాయాల అక్రమాల మధ్యలో, ఈ అపవిత్రత మధ్యలో ఎంత మనుషులు ఉంటే మాత్రం నాకు ఇంక అలవాటు అయిపోయింది, అక్కడే పుట్టాను నేను, ఇంకక్కడే ఉంటాను అని ఆమె అంటుంది. అయితే సరేలే అని రష్యన్ గవర్నమెంట్ అప్పుడైతే మత ఛాందస గొడవల్లో అలాగా క్రైస్తవులు ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ కొరకు, ఆమె కొరకు ప్రత్యేకించి ఇల్లు కడతాం, ఈ ధనవంతుడు ఒక ఇల్లు కడతా ఉన్నాడు. గొర్రెలు ఏవో పెంచుకుంటే అలా మాట్లాడే అవుతుందంట. ఆమె చెప్పే మాట ఏంటంటే, గాడ్ ఈజ్ ఇమ్మార్టల్, దేవుడు నాకు తోడుగా. లైకోమా అన్న ఆమె 76 ఏళ్ల వయసులో ఇంత వృద్ధాప్యంలో, అంత దట్టమైన అడవులు, అంత గట్టిగా మంచు కురిసే చోట ఒంటరిగా ఎలా ఉండగలుగుతుంది అంటే దేవుడు తోడుగా. దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు, నాకు తోడుగా ఉండాలనుకుంటాడు. అందుకే మానవుడుగా మారాడు, మరణించాడు, మృత్యుంజయుడయ్యాడు, ఆది అంతం లేని వాడిని నిరూపించుకున్నాడు, పవిత్రత కలిగిన వాడు దేవుడు పరమాత్ముడు అని నిరూపించుకున్నాడు, ప్రేమ కలిగిన వాడిని చూపించుకున్నాడు. పిల్లరా, ఎంత ప్రేమ చూపకపోతే ఇదిగో యుగోస్లేవియా దేశంలో ఉన్నటువంటి ఆమె ఆ ప్రేమకి ప్రేరేపించబడినదై ఆ యుగోస్లేవియా అనేటువంటి దేశంలో నుండి భారతదేశంలోకి వచ్చేసి భారతదేశంలో ఉన్న భయంకరమైనటువంటి పరిస్థితుల్ని సతీసాగమనం చూసింది. భర్త చచ్చిపోతే అదే చెట్టు మీద భార్యను కూడా పెట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు.
ఆ దురాచారాన్ని చూసి కకావికలం అయిపోయింది. గంగా నదిలో మొదలు పుట్టినటువంటి బిడ్డని అర్పించేస్తా ఉన్నారు, పుణ్యం పురుషార్థం దక్కుతుందని, అది చూసి కదిలిపోయింది. కుష్ఠరోగుల్ని ఎక్కడికో వెలివేసేస్తున్నారు, ఊరి చివరికి దేశ బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, అది చూసి చెల్లించిపోయింది. ఇదిగో కొంతమంది విధవరాళ్ళు చిన్నప్పుడే విధవరాళ్ళు అయిపోవడం. భారతదేశంలో ఇలాంటి సంస్కృతి ఇలాంటి పద్ధతులు ఉండేవి అన్నమాట. ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవారు చిన్న పిల్లని, ఆ ఆడపిల్లని. ఆ ముసలోడు కనుక చచ్చిపోతే ఈ చిన్నపిల్ల వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి పెళ్లి ఏమీ లేకుండానే మెచ్యూర్ పెళ్లి, మెచ్యూర్ అయినా కూడా విధవరాలు, పెద్ద అయినా కూడా విధవరాలు. అలాంటి విధవరాలు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఆశ్రమం. కొంతమంది పిల్లల్ని గంగానదిలో పడేస్తా ఉంటుంటే తల్లిదండ్రులు తీసుకొచ్చి శిశు విహారం వాళ్ళ కొరకు, కుష్ఠరోగుల్ని చూసి వాళ్ళ దగ్గర నిర్మల హృదయం ఒక సాధనం. ఇలాగా అభాగ్యుల కొరకు, అనాథల కొరకు, రోగంతో అమ్మ చచ్చిపోతే మరి ఆ పిల్లలు అభాగ్యులు అయిపోతారు, అనాథ అయిపోతారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెంచి, అదేంటమ్మా మరి మన దేశం వచ్చేస్తావా, పెళ్లి చేసుకోవా అని అంటే పెళ్లి మానేస్తున్నాను, ఈ పిల్లల కొరకు బ్రతుకుతాను, ఇగో ఈ పేదల కొరకు బ్రతుకుతాను అని ఈ ఆగ్నస్ వంశ వజాక్షు అనేటువంటి స్త్రీ పెళ్లి మానేసి అందరికీ అమ్మ అయిపోయింది కనుక భారతదేశం ఆమె విశ్వమాత మదర్ తెరీసా. మనం భారతరత్న అన్నాం, మనం సిటిజన్షిప్ ఇచ్చాం, భారత పౌరసత్వం. అనేక దేశాలు మా దేశస్తురాలు మా దగ్గర కూడా చాలా సేవ చేసిందని అనేక దేశాలు ఆమెకి వారి దేశంతో పౌరసత్వం ఇచ్చారు. మనకు ఒక పౌరసత్వం ఉంది, మన ఇండియన్ సిటిజన్షిప్. బట్ ఆమెకి చాలా పౌరసత్వాలు పెళ్లి మానేసింది. అనేక మంది పిల్లల కొరకు, అనేక మంది విధవరాలైన స్త్రీల కొరకు, అనాథలైనటువంటి మనుషుల కొరకు, రోగులైన వారి కొరకు, కుష్ఠరోగుల కొరకు ఎత్తుకొని కౌగులించి ప్రేమించి వాళ్ళ యొక్క ఆ రస్సులు కోరుకున్న, రక్తం కోరుకున్న, చీమ కోరుకున్న అవన్నీ గురించి పెట్టుకొని చేతితో సేవ చేసి ఆమె భారతదేశంలో చనిపోయే ముందు ఏంటన్నా అంటే ప్రభు ప్రేమ, ప్రభు ఎంతమందిని చేయలేదు ఇలాంటి పనులు, ఆ ప్రేమ చేత ప్రేరేపించబడినది ఇలా చేస్తున్నాం. యేసు ప్రభు అంటే ప్రేమ, ప్రేమ పుట్టింది అదే క్రిస్మస్. యేసు ప్రభు అంటే పరిశుద్ధత పుట్టింది మానవుడిగా భూమి మీద అని చెప్పాలి. ఆ క్రిస్మస్ దీవెనలు మీ మీద, మీ పిల్లల మీద, మీ ఉద్యోగాల మీద, మీ జీవితాల మీద అందరి మీద ఉండాలంటే దైవజనుడిగా కోరుకుంటూ నా ఈ సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. తలవంచండి, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. దేవుని మీద మనం పరధ్యానంగా ఉండకుండా మనసు ఏకీభవించడానికి, కేంద్రీకరించడానికి మాత్రమే కళ్ళు మూసుకోవడం, తలవంచండి. ప్రార్థన. తోడుగా ఉండే దేవుడా, మానవుడిగా మారిన వాడా, మరణమైన వాడా, గుర్తించేడైన వాడా, ప్రేమిస్తున్నవాడా, పరిశుద్ధతను చూపించిన వాడిని, మనుషులను దీవించడం కొరకు దేవుడిపై ఉండి దయనీయమైన స్థితిలో పుట్టి సంసారంలో పెట్టబడి ఒక గర్భాన్ని వచ్చి మొహమ్మద్ అసర్యాన్ని జయించిన వాడిగా చూపించుకోండి, మాదిరి చూపించిన వాడు. దీన్ని బట్టి ఎంతో మంది ప్రభావితం అయ్యారు. ఇదిగో లైకోమా, సైబీరియా అడవుల్లో నీవు తోడుగా ఉన్నామని బతుకుతున్నావు. ఇదిగో ఒక కన్య ఇక కళ్యాణం మానేసి భారతదేశంలో సమర్పించుకుందాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా, ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో ఉన్న వారిని దీవించండి, మందిరంలో చేరిన వారిని దీవించండి, క్రిస్మస్ దీవుల ఆశీర్వాదాలు పంపించండి. నిన్ను బట్టి మదర్ తెరీసా ప్రేరేపించబడింది, నిన్ను బట్టి లైకమా ప్రేరేపించబడింది, తోడుగా ఉండి సమయోచితమైన సహాయం చేయడానికి ఇష్టపడేవాడిది. మానవులు ఎంతమంది తోడుగా ఉన్నా, భార్యకి భర్త, భర్తకి భార్య, బిడ్డలు, బంధువులు, బలగం, మనుషులు ఎంతమంది తోడుగా ఉన్నా, నువ్వు తోడుగా లేకపోతే అది ఒంటరితనమే. నువ్వు తోడుగా ఉంటేనే మా జీవితాలు సాగుతాయి, మా పాడు జీవితాలు మారుతాయి. పాప పంక్తులమైనటువంటి దేహాన్ని ధరించుకున్న వరకు పవిత్రం పునీతం అవుతాయి మా జీవితాలు. నిన్ను నమ్మితేనే, నిన్ను ధరిస్తేనే. అలాంటి మిమ్మల్ని పూజిస్తున్నాం ప్రభా. మా ప్రవర్తనలో ప్రభువానికి చూపించే భాగ్యం మాకు దయచేయండి. యేసు ప్రభు నామములో కోరుతున్నాము స్వామి, ఆమేన్.